వెంకటరెడ్డి ఎవరైతే గనుల శాఖకి సంబంధించినటువంటి మాజీ అధికారి వ్యవహారంలో ఒక కొత్త కాన్సెప్ట్ని కనిపెట్టారు. అంటే అతని మీద ఆల్రెడీ అతనైతే అంటే జగన్ అడ్డు పెట్టుకుని తిన్నటువంటి వాళ్ళల్లో నెంబర్ 1 అతను. మైనింగ్లో అట్లాగే రకరకాలుగా సంపాదించడం కోసం చివరికి జగన్ ఓటమిలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి జగనన్న సురక్ష అంటూ దాన్ని ఏమంటారు, రాళ్లకి ఏదైతే సర్వే రాళ్ళు వేస్తారో ఆ రాళ్ల మీదన సింబల్ వేయడం అన్నటువంటిది వాళ్ళు చేసుకొచ్చినటువంటి ఎత్తుగడ, వాళ్ళ ద్వారా సాగినటువంటిది. ఇప్పుడు ఆ వెంకటరెడ్డికి సంబంధించి వెతుకుతున్నప్పుడు ఒక కొత్త విషయం బయటపడింది. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ ప్లాంట్ ఒకటి పెట్టడానికి ప్లాన్ చేసి తన బినామీకి చెందిన ధన్వంతరికి టెండర్ ఇచ్చారు అన్నటువంటిది అందులో కీలకమైనది. ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలో రెండే చెప్పిన ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ఏపీ ఖనిజ అభివృద్ధి సంస్థ సిద్ధమైంది. కడప జిల్లాల కలెక్టర్ నుంచి అభ్యర్థన లేకుండానే ఏపీఎండీసీఏ 2 ఆక్సిజన్ ప్లాంట్లు కొనుగోలు ప్రక్రియను చేపట్టింది. రైల్వే కోడూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో రాజంపేట ఆసుపత్రిలో ఒక్క ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకి ఏపీఎండీసీ టెండర్లు పిలిచింది. మైనింగ్ సంస్థ అయిన ఏపీఎండీసీకి వైద్యపరమైన అనుభవం లేకపోయినా ఏపీ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా ఆక్సిజన్ ప్లాంట్లను కొనాలి. కానీ అప్పటి ఏపీ ఎండీ వెంకటరెడ్డి తెలివిగా టెండర్లు పిలిపించారు. ఒక్క ఆక్సిజన్ ప్లాంట్ ధర 40 లక్షల లోపు ఉంటే 95 లక్షలుగా అంచనా వేసి రెండింటికి కలిపి 1,90,00,000 అంచనా వేశారు. 2021-22లో టెండర్లు పిలిచారు. అతని సన్నిహితుడైన కృష్ణప్రసాద్ చెందిన ధన్వంతరి సంస్థకి టెండర్ కట్టబెట్టారు. ఒప్పందం ప్రకారం ఆక్సిజన్ ప్లాంట్ని ఆసుపత్రుల వద్ద ఏర్పాటు చేశాక 50% సొమ్ము, అవి పనిచేయడం ఆరంభించాక 3 నెలలకు 30%, మరో 3 నెలలకు మిగిలిన 20% డబ్బు చెల్లించాలి. వాస్తవానికి రైల్వే కోడూరు పిహెచ్సి 15 పడకలతో, రాజంపేట ఆసుపత్రి 50 పడకలతో ఉన్నాయి. ఏపీఎండీసీ మాత్రం 100 పడకల ఆసుపత్రులకు అవసరమయ్యే 500 LPH సామర్థ్యం ఉండే ఆక్సిజన్ ప్లాంట్లను కొనుగోలు చేసింది. వాటిని ఆసుపత్రుల దగ్గర ఏర్పాటు చేసిన ప్లాట్ఫామ్ నిర్మాణం, ప్రత్యేక విద్యుత్ లైను, రోగుల పడకల దగ్గరకు ఆక్సిజన్ వెళ్లేందుకు పైప్ లైన్ వంటి సదుపాయాలకు అయ్యే ఖర్చు గురించి వెంకటరెడ్డి అస్సలు పట్టించుకోలేదు. ఆగమేఘాల మీద 2 ఆక్సిజన్ ప్లాంట్లను కంటైనర్లతో ఆసుపత్రుల ప్రాంగణంలో దించేసి 50% డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేశారు. ఏపీఎండీసీలో CSR విభాగం ఇందుకు అంగీకరించలేదు. వాటిని అమర్చాక సొమ్మిస్తామని తెగేసి చెప్పింది. టెండర్ల వ్యవహారం చూసే జనరల్ మేనేజర్ బోత్ జోక్యం చేసుకుని ధన్వంతరికి 50% సొమ్ము చెల్లించాలని, దానికి తానే పూచికత్తని ఆదేశించి డబ్బు కూడా ఇచ్చేలా చూశారు. తర్వాత ప్లాంట్ల ఏర్పాటు జరగకపోయినా మిగిలిన డబ్బు కోసం వెంకటరెడ్డి ద్వారా ధన్వంతరి యజమాని కృష్ణప్రసాద్ 2 ఏళ్ళుగా ఒత్తిడి తెచ్చారు. CSR విభాగం అధికారులు మాత్రం చెల్లింపుకు సాహసించలేదు. ఎన్నికల్లో కూటమి గెలవడంతో వీలైన త్వరగా మిగిలిన 50% డబ్బు చెల్లించేందుకు వెంకటరెడ్డి తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. సర్వేరాల కట్టింగ్కి చేనే యంత్రాలను ధన్వంతరి సంస్థ ద్వారా కొనుగోలు చేసేందుకు వెంకటరెడ్డి అడ్డగోలుగా వ్యవహరించిన తీరు మీద పక్కన ఏసీబీ విచారణ చేయడం, ఇప్పుడు ధన్వంతరి సరఫరా చేసిన ఆక్సిజన్ ప్లాంట్ల మీద కూడా విచారణ చేయబడ్డం. దీని దస్త్రాలను ఏపీఎండీసీ అధికారుల నుంచి తీసుకుని పరిశీలిస్తున్నారు. ఆక్సిజన్ ప్లాంట్ల వ్యవహారం కూడా కేసు నమోదు చేయబోతున్నారు అన్నటువంటిది ఇప్పుడు కీలకం. తద్వారా జగన్ అడ్డు పెట్టుకుని సంపాదించేటటువంటి క్రమంలో జగన్ని కాస్త సాఫ్ చేయడానికంటే జగన్ అభిమానుల్ని వాళ్ళందరినీ సంతృప్తిపరచడం కోసం చేసిన పని, రైతులలో ప్రజలలో తీవ్ర ఆగ్రహానికి జగన్ వాళ్ళ భూములు లాక్కుంటున్నాడు అన్నటువంటి ఒక భయాన్ని కల్పించడానికి కారణమైంది వెంకటరెడ్డి స్వార్థపరుల వ్యవహారాలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంటెలిజెన్స్ అట్లాంటి విషయాలు ప్రభుత్వానికి నివేదిస్తూ ఉండాలి. ప్రభుత్వం కంట్రోల్ చేస్తుండాలి. అలా కంట్రోల్ చేయకపోతే ఏం జరుగుతుందో ఇక్కడ కనబడుతోంది.